Hello friends, today we are going to make another walk around video of MG EV. EV means it's a electric vehicle. ఆల్రెడీ మనం టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్కి మనం వీడియో కంప్లీట్గా చేసాం, మీరు చూసి ఉంటారు ఫ్రెండ్స్. అట్ సేమ్ టైం ఇప్పుడు ఎంజీ ఈవీ ఏదైతే ఉందో టాటా నెక్సాన్కి ఎంజీ ఈవీకి టాటా నెక్సాన్ ఈవీకి అసలు కంపారిజన్ అనేది ఉండదు. ఎంజీ ఈవీ టాటా నెక్సాన్ ఈవీని ఎప్పుడో బీట్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ వెహికల్ ఉన్న ఫ్యూచర్స్, ఆ లగ్జరీనెస్ మొత్తం మనకి కనిపిస్తుంది. అలాగే ప్రైస్లో కూడా వేరియేషన్ అయితే ఉంది, బట్ ప్రైస్లో వేరియేషన్ ఉన్నప్పటికీ లగ్జరీనెస్ అనేది ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫుల్ఫిల్ చేశారని చెప్పొచ్చు. ఈ కార్లో ఉన్న ఫ్యూచర్స్ గురించి, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కార్ సైడ్ నుంచి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. ఇది మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంటుంది, క్రోమ్ ఫినిషింగ్తో చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఈ హెడ్లైట్స్ని మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది హ్యూమన్ ఐ హెడ్లైట్స్ అంటారు. ఈ డిఆర్ఎల్స్ హెడ్లైట్స్ మొత్తం కలిపితే ఒక ఐ లాగా, ఒక మనిషి కన్నులాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ డిజైన్ స్పెసిఫికేషనే అది, అలా కావాలని దాన్ని డిజైన్ చేశారు. లుక్ ఇట్. ఫ్రంట్ నుంచి ఈ వెహికల్ చూడడానికి ఈ విధంగా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. ఫ్రంట్లో ఎంజీ లోగో ఉంటుంది. ఈ గ్రిల్ చూడడానికి చాలా వెరైటీగా కనిపిస్తుంది. ఫ్రంట్ బాటమ్ ఆఫ్ ద వెహికల్ మనకు బ్యూటిఫుల్ స్లిప్ ప్యాడ్ కనిపిస్తుంది. ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 205 mm ఉంటుంది. అది బ్యాటరీ నుంచి. ఓవరాల్ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 177 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ ఈ వెహికల్కి ఉంటుంది. వెహికల్ సైడ్ లుక్ ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పాలి. మ్యాట్ బ్లాక్ కలర్లో క్రోమ్ ఫినిషింగ్ దీనికి రావడం వల్ల ఈ లుక్ వచ్చింది. రియర్ వ్యూ ఆఫ్ దిస్ వెహికల్ ఇలా ఉంటుంది. ఈ వెహికల్లో మనకి 487 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ దొరుకుతుంది. ద లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఈ వెహికల్లో మనకు ఉంటుంది. ఈ కింద మనకి ఒక స్పేర్ వీల్ ఉంటుంది. స్పేర్ వీల్లో మనకి అలోవీల్స్ ఏవైతే ఉంటాయో అది 16 ఇంచ్ అలోవీల్స్ ఇస్తున్నారు. ఇక్కడ 2 సైడ్స్ కూడా బాటిల్ హోల్డర్స్ లాంటి, బాటిల్ హోల్డర్స్ కదా, ఏదో స్టోరేజ్ స్పేస్ కొంచెం ఉంది. 2 సైడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ సైడ్ నుంచి చూడడానికి ఇట్లా కనిపిస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా, 177 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఈ వెహికల్ బ్రేక్స్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్ కూడా డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ క్యాబిన్ మీకు ఒకసారి చూపిస్తాను. ఫ్రంట్ క్యాబిన్ చూడడానికి మనకి ఈ విధంగా లుక్ ఇస్తుంది. డోర్ కంట్రోల్స్ యాజ్ యూజువల్గా 4 విండో కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి. డోర్ లాకింగ్ ఉంటుంది. చైల్డ్ సేఫ్టీ కంట్రోల్, లాక్ అండ్ లాక్ డోర్, డోర్ హ్యాండిల్స్ క్రోమ్ ఫినిష్లో ఉంటాయి. మనకి క్యాబిన్ మొత్తం కూడా ఫుల్ లెదర్ ఫినిష్తో ఉంటుంది. చాలా లగ్జరియస్ లుక్ ఇస్తుంది. లగ్జరీ కార్ లానే ఉంటుంది. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, లగ్జరీనెస్తోనే ఇది వేరే ఎలక్ట్రిక్ కార్స్ కూడా బీట్ చేసింది. ఎవ్రీవేర్ మనం ఎక్కడ చూసినా కానీ లెదర్ ఫినిష్ కనిపిస్తూ ఉంటుంది. ఇది రియర్ క్యాబిన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. లెదర్ స్టిచ్చింగ్స్ అనేవి వెహికల్లో ఎక్కడికి చూసినా లెదర్ స్టిచ్చింగ్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. డోర్లో కూడా లెదర్ స్టిచ్చింగ్ ఉంది. ఇక్కడ బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. లెగ్ స్పేస్, హెడ్ రూమ్ మనం చూసుకుంటే టూ మచ్ కానీ అనుకోవాలి. రియర్లో ఏసీ మేట్స్ మనకు చూడడానికి కనిపిస్తాయి. ఒకసారి హెడ్ రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఎట్లానో ఎస్యూవీ కాబట్టి మనకి హెడ్ రూమ్ ఇలా సఫిషియెంట్ హెడ్ రూమ్ మనకు కనిపిస్తుంది. సఫిషియెంట్ లెగ్ స్పేస్ కూడా, లెగ్ రూమ్ కూడా సఫిషియెంట్గా ఉంటుంది. లెగ్ రూమ్ చూపిస్తాను చూడండి. ఇతను 6 feet ఉంటాడు దగ్గర. లాట్ ఆఫ్ లెగ్ రూమ్. మనం డోర్ని దగ్గరగా చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. విండో కంట్రోల్ ఉంటుంది. రియర్ డోర్లో విండో కంట్రోల్ ఉంది. లెదర్ స్టిచ్చింగ్స్ ఉన్నాయి. డ్యూయల్ టోన్తో మనకి ఈ డోర్ చూడడానికి కనిపిస్తుంది.
రియర్ క్యాబిన్లో రియర్ ప్యాసింజర్కి హ్యాండిల్ ఒకటి ఇస్తున్నారు పట్టుకోవడానికి. ఈ లోగోని ఇలా ప్రెస్ చేయడం వల్ల ఈ ఓపెన్ అవుతుంది. లోపల మనకి ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయి. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, పోర్టబుల్ ఛార్జింగ్ ఉంటుంది. పోర్టబుల్ ఛార్జర్ వీళ్ళు మనకి ఇస్తారు. మీకు ఛార్జర్ కూడా చూపిస్తాను. ఇది కిందది ఫాస్ట్ ఛార్జింగ్, పైన ఉంది పోర్టబుల్ ఛార్జింగ్ అనమాట. నార్మల్గా ఇట్లా ప్రెస్ చేస్తే ఇది అయిపోతుంది. రియర్ ప్యాసింజర్కి కొంచెం మొబైల్ స్పేస్తో పాటు ఇలా యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకి దొరుకుతుంది. ఇది మొబైల్ స్పేస్. ఇలా మొబైల్ నుంచి ఇలా పెట్టి మనం యూఎస్బి కనెక్ట్ చేసుకోవచ్చు. రియర్ నుంచి ఫ్రంట్ డాష్ బోర్డ్ మనకు చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ లుక్ ఫ్రెండ్స్. 20.32 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకి ఇక్కడ దొరుకుతుంది. దీంట్లో నావిగేషన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వాయిస్ కమాండ్తో పాటు చాలా ఫీచర్స్ని వీళ్ళు యాడ్ చేశారు. ఒక లగ్జరీ కార్కి రావాల్సిన ఫీచర్స్ అన్నీ ఈ కార్లో ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో ఉన్నాయి. ఇది మ్యూజిక్ సిస్టమ్కి వాల్యూమ్ కంట్రోల్. ఇది మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ లెవెల్స్, ఎంత ఛార్జింగ్ ఉంది, ఎంతవరకు వస్తుంది, స్పోర్ట్స్ మోడ్లో ఎంత దూరం వెళ్తుంది, ఎకో మోడ్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకి చూడడానికి కనిపిస్తుంది డిస్ప్లేలో. బ్రైట్నెస్ని, ambient లైట్స్ని మనం ఇక్కడ నుంచి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ మాన్యువల్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఏసీని మనం ఆటోమేటిక్గా కానీ మాన్యువల్ కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ మోడ్స్, దీంట్లో లాట్ ఆఫ్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. స్పోర్ట్స్, నార్మల్, ఎకో. ఎలక్ట్రానిక్ పార్కింగ్ గేట్ ఈ కార్లో మనకు దొరుకుతుంది. ఆటో హోల్డ్ పార్కింగ్ బ్రేక్ కూడా ఈ కార్లో ఉంది. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ మనకి దొరుకుతుంది, కప్ హోల్డర్ స్పేస్. దాంతోపాటు హ్యాండ్ రెస్ట్కి కింద కూడా మనకి కప్ హోల్డర్ స్పేస్ ఉంది. ఓవరాల్గా మనం చూసుకునే లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. ఈ మ్యాట్తో ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. జనరల్గా జాగ్వార్కి ఇలా మ్యాట్తో క్లోజ్ చేసుకునేది ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కార్స్ కూడా ఇప్పుడు వచ్చే కొత్త కార్స్ అన్నిటి కూడా ఇలా మ్యాట్తో కప్ హోల్డర్ని క్లోజ్ చేసే ఫ్యూచర్. అందరూ జాగ్వార్ని చూసి కాపీ కొట్టినట్టే ఉంది. ఈ కార్లో మనం ఓవరాల్గా ఎక్కడ చూసినా మొత్తం అంతా లెదర్ స్టిచ్చింగ్సే కనిపిస్తున్నాయి. చాలా నీట్గా ఉంది లెదర్ స్టిచ్చింగ్స్తో. ఈ ఫ్రంట్ డాష్ బోర్డ్ పైన కూడా లెదర్ స్టిచ్చింగ్ మనకు కనిపిస్తుంది. సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్ లెదర్ స్టిచ్చింగ్స్ ఉంటాయి. స్టీరింగ్ వీల్ కూడా లెదర్ స్టిచ్చింగ్స్తోనే ఉంటుంది. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న దాంట్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది సెమీ డిజిటల్ స్క్రీన్ అక్కడ మనకు ఉంటుంది. బ్యాటరీ లెవెల్స్, వీల్స్ డిస్ట్రిబ్యూషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం అంతా మనం ఈ చిన్న డిస్ప్లేలో చూసుకోవచ్చు. చిన్న డిజిటల్ స్క్రీన్ అయితే ఉంటుంది. స్టీరింగ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న కంట్రోల్తో, ఇందాక అది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రైట్ సైడ్ కంట్రోల్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ ఉన్న కంట్రోల్తో మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఈ కంట్రోల్స్తో. ఓవరాల్గా స్టీరింగ్లో ఇలా మనకి ఫ్లాట్ బాటమ్ డిజైన్తో మొత్తం లెదర్ స్టిచ్చింగ్స్తో ఈ విధంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటుంది. టికెట్ హోల్డర్, ఇక్కడ డ్రైవర్కి మిర్రర్ కూడా వస్తుంది, ప్యాసింజర్ కూడా మిర్రర్ అవుతుంది. ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. డ్రైవర్ అండ్ ప్యాసింజర్స్కి అండ్ సైడ్స్ ఎయిర్ బ్యాగ్స్కి మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఈ వెహికల్లో మనకు దొరుకుతాయి. ఆటో డిమ్మింగ్ ఓఆర్విఎమ్స్ ఉంటాయి. సన్ రూఫ్ కంట్రోల్స్ ఉంటాయి. క్యాబిన్ లైట్, ఇది సన్ రూఫ్ కంట్రోల్. ఇది ఎట్లా కంట్రోల్ చేయాలో ఒకసారి మీకు. ఎంజీ how can I help? ఓపెన్ సన్ రూఫ్. ఇలా మనం కంప్లీట్గా సన్ రూఫ్ని ఓపెన్ చేయొచ్చు వాయిస్ కమాండ్తోనే, లేకపోతే మాన్యువల్గా కూడా మనం సన్ రూఫ్ని ఓపెన్ చేయొచ్చు, మళ్ళీ క్లోజ్ చేయొచ్చు. మనకి మాన్యువల్గా క్లోజ్ చేయడానికి స్టెప్ బై స్టెప్స్ ఇస్తున్నారు. అంటే ఎంతవరకు కావాలో అంతవరకు, కొంచెం కూడా ఇక్కడ 5 to 6 స్టెప్స్ ఉన్నాయి.
ఆ స్టెప్స్ ప్రకారంగా మనం సన్ రూఫ్ని కొంచెం కొంచెం ఓపెన్ చేసుకోవచ్చు, కొంచెం కొంచెం క్లోజ్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ నేను ఈ ఒక్క కార్లోనే చూశాను. ఏసీ వెంట్స్ దీంట్లో మర్సిడీస్ లాగా నథింగ్ బట్ కొంచెం అట్లానే ఏసీ వెంట్స్ దీంట్లో ఉంటాయి. బట్ ఏసీ మాత్రం చాలా చిల్డ్ ఉంది, చాలా క్విక్లీ రెస్పాన్స్ ఇస్తుంది ఏసీ. కోల్డ్ గ్లోబాస్ మనకి దీంట్లో దొరుకుతుంది. లెట్స్ డ్రైవ్ ద వెహికల్. ఈ వెహికల్ని నేను చాలాసేపు టెస్ట్ చేశాను. ఈ వెహికల్ స్టార్ట్ చేయడానికి ముందు మనకి స్టార్ట్ చేసి ఉన్నట్టుగా తెలియదు, ఎందుకంటే దీంట్లో ఇంజన్ ఉండదు కాబట్టి, మోటార్స్ నుంచి రన్ అవుతుంది కాబట్టి. మనం కొంచెం యాక్సలరేటర్ చేస్తే తప్పితే ఈ వెహికల్ ఆన్లో ఉన్నట్టుగా, స్టార్ట్ చేసి ఉన్నట్టుగా మనకి తెలియదు. కానీ క్విక్ రెస్పాన్స్ ఉంది. చాలా స్పీడ్గా ఇది స్పీడ్ని అందుకుంటుంది. 8.9 సెకండ్స్లో 0 to 100 కిలోమీటర్ స్పీడ్ని ఈ వెహికల్ అందుకుంటుంది. ఈ వెహికల్లో ఇంత ఎనర్జీ స్టోర్ చేసుకోవడానికి అండ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా కాస్ట్లీ అవ్వడానికి రెండుకి ఒకటే కారణం ఉంది. ఆ రీజన్ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక కాస్ట్లీ మెటల్తో తయారవుతాయి. అందుకని చెప్పేసి ఈ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట. ఆ మెటల్, ఆ బ్యాటరీ అంత కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి వెహికల్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ అందుకే కాస్ట్లీగా ఉంటాయి. లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే మన ల్యాప్టాప్స్లో, మొబైల్ ఫోన్స్లో యూజ్ చేసే బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అదే బ్యాటరీస్ దీంట్లో ఉంటుంది అన్నమాట. ఈ వెహికల్ని కొంచెం మనం స్పీడ్లోకి పుష్ చేసి చూద్దాం. బట్ స్పోర్ట్స్ మోడ్లో కాదు, నార్మల్ మోడ్లోనే ఇది చాలా స్పీడ్ని అందుకుంటుందని విన్నాను. లెట్స్ ట్రై, ఒకసారి ట్రై చేసి చూద్దాం. స్పోర్ట్స్ మోడ్లో ఈ వెహికల్ జస్ట్ క్లిక్ చేయగానే ఇంత స్పీడ్ని అందుకుంది. ఈ వెహికల్ మోటార్ మ్యాక్స్ పవర్ ఏదైతే ఉందో 143 PS వరకు పవర్ జనరేట్ చేస్తుంది. 353 న్యూటన్ మీటర్స్ వరకు టార్క్ జనరేట్ చేస్తుంది. మీరు చూస్తున్నారు, చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ స్పీడ్కి ఈ వెహికల్ చాలా ఈజీగా అందుకుంది. బ్రేకింగ్ పవర్ కూడా అవసరం ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ఏదైతే ఉందో దానికి 44.5 కిలోవాట్స్ వరకు బ్యాటరీ కెపాసిటీ ఈ వెహికల్లో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 419 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇది కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. బట్ 300 నుంచి 400 వరకు దీని రేంజ్ ఉంటుంది. నార్మల్ ఛార్జర్తో, పోర్టబుల్ ఛార్జర్తో వెహికల్ని మనం ఇంట్లో ఛార్జ్ చేస్తే 6 to 8 అవర్స్లో 0 to 100% ఫుల్ అవుతుంది ఈ ఛార్జింగ్ది. ఒకవేళ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ మనం చేసినట్టయితే 50 మినిట్స్లోనే మనకి 0 to 80% వరకు ఈ ఛార్జింగ్ ఫుల్ అవ్వడం జరుగుతుంది. మేబీ ఓవరాల్గా మనం 1 అవర్ చేసుకుంటే మనకు 100% ఛార్జింగ్ అనేది అయిపోతుంది ఫాస్ట్ ఛార్జింగ్లో. ఈ వెహికల్ని మనం కర్స్ మోడ్లో పెట్టి నడిపితే, కర్స్ మోడ్ అంటే కెనెటిక్ ఎనర్జీ రికవరీ సిస్టమ్, అంటే బ్రేక్ వీల్స్ నుంచి ఏదైతే డిస్క్ బ్రేక్స్ ఉన్నాయో డిస్క్ బ్రేక్స్ నుంచి మళ్ళీ ఎనర్జీ రీజనరేట్ అవుతూ ఉంటుంది. ఈ సిస్టంలో మనం పెట్టి వెహికల్ని డ్రైవ్ చేస్తే ఇంకా ఎనర్జీ అనేది ఎక్కువసేపు ఉంటుంది, ఛార్జింగ్ ఎక్కువసేపు ఉంటుంది. మనకు రేంజ్ ఏదైతే ఉందో మీకు చెప్పాను కదా, 300 to 400 అని చెప్పేసి ఆ రేంజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వెహికల్ మనకి 3 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది: వైట్, బ్లూ అండ్ రెడ్. ఈ వెహికల్కి వచ్చేసి ఫ్యూయల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో, దీంట్లో ఫ్యూయల్ ఉండదు కదా, ఛార్జ్ చేస్తాం కాబట్టి ఎలక్ట్రిసిటీ కాస్ట్ 1 కిలోమీటర్కి 1 రూపీ పడే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం. అంతకంటే తక్కువే పడుతుంది. మనం నార్మల్ మోడ్లో ఈ వెహికల్ని డ్రైవ్ చేసినప్పుడు, ఎకో మోడ్లో డ్రైవ్ చేసినప్పుడు అంతకంటే తక్కువ కాస్ట్ పడుతుంది. 1 రూపీకి 1 కిలోమీటర్ అంటే ఇంకా 1 రూపీ కంటే తక్కువ కాస్ట్ దీని పడుతుంది, 70 పైసా వరకు పడుతుంది. బట్ ఇది స్పోర్ట్స్ మోడ్లో రన్ చేయడం వల్ల, ఎక్కువగా మనం స్పోర్ట్స్ మోడ్లో యూజ్ చేసి రన్ చేస్తూ ఉంటే, ఎక్కువసేపు స్పోర్ట్స్ మోడ్లో రన్ చేస్తామనుకోండి, అటువంటి టైంలో మాత్రం 1 రూపీ కంటే ఎక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి 1 కిలోమీటర్కి. బట్ ఇప్పుడున్న పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్. జనరల్గా ఒక వెహికల్ కొనాలంటే మనం చూసుకునేది మైలేజ్, లగ్జరీనెస్, పవర్, ఇంకా కొంచెం ఎస్యూవీ అయితే ఆఫ్ రోడ్కి, ఆన్ రోడ్లో కూడా మనకి కంఫర్ట్గా ఉండేలాగా, ఆఫ్ రోడ్లో కూడా మనకి కంఫర్ట్గా ఉండేలాగా వెహికల్స్ మనం చూసుకుంటాం. ఈ వెహికల్ మనకి అన్ని విధాలుగాను, అంటే ఆన్ రోడ్ వెహికల్ గాను, ఆఫ్ రోడ్ వెహికల్ గాను, ఒక స్పోర్ట్స్ మోడ్లో పెట్టి డ్రైవ్ చేయడం వల్ల స్పోర్ట్స్ వెహికల్ గాను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత స్పీడ్, అంత టార్క్ జనరేట్ చేస్తుంది. పవర్ కూడా దీంట్లో ఉంది. దాంతోపాటు ప్రైస్ కూడా మనకి అందుబాటు రేంజ్లోనే ఉంది.
ఇన్ని పాజిటివ్ థింగ్స్ ఈ వెహికల్ ఉండడం వల్ల ఇది మార్కెట్లో బాగా రన్ అవుతుందని చెప్పాలి. నాకు తెలిసి ఎవరైనా ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటారు, అసలు ఎవరైనా కార్ కొనాలనుకుంటే నాకు అనిపించేది బెస్ట్ కార్ ఈజ్ ఎంజీ ఈవీ మాత్రమే. బట్ అయినా కూడా దీని ప్రైస్ రేంజ్ కొంచెం తగ్గినట్టయితే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మనకి ఎలక్ట్రిక్ కార్స్లో టాటా నెక్సాన్ ప్రైస్కి దీని ప్రైస్ కంపేర్ చేసుకుంటే అసలు కంపారిజనే ఉండదు. కాబట్టి కొంచెం ప్రైస్ రేంజ్ ఇది కొంచెం తగ్గితే ఇంకా బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. ఓకే, ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 4 Wheel Expo.